మిడిల్ క్లాస్ బతుకులు ఈ మాట మనం తరచూ వింటూనే ఉంటాం. దేశంలో ఎన్నో మార్పులు జరుగుతున్నా వీరి బతుకుల్లో మాత్రం మారడం లేదు. వాస్తవంగా చెప్పుకోవాలంటే మన దేశంలో దాదాపు సగం జనాభా మధ్యతరగతికి చెందిన వారే. పలు నివేదికల ప్రకారం దేశంలోని 80% మంది ప్రజలు నెలలో 5,000 నుండి 20,000 మధ్యనే ఖర్చు చేస్తున్నారు. ఇక ఎంతో మంది నెలకు 20,000 నుండి 50,000 రూపాయలు మధ్యనే సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది దిగువ మధ్యతరగతి వర్గానికి చెందిన వారు ఉన్న మధ్యతరగతి వారి సంఖ్య గణనీయంగానే ఉంది. అంతేకాదు చాలా వరకు పన్నుల భారం మొత్తం మధ్యతరగతి ప్రజలపైనే ఉంది. ధనవంతులు ఎంత సంపాదించినా వారి లెక్కలు వేరుగా ఉంటాయి. అందుకే మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కష్టమైన నష్టమైన సమయానికి ట్యాక్స్లు కట్టేది ఎవరు అంటే మధ్యతరగతి వారే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నా తమకు ఏదైనా లబ్ధి కలుగుతుందా, ట్యాక్స్ మినహాయింపులు ఏమి ఉంటాయి, తమకు కలిగే లబ్ధి ఏంటి అని వీరంతా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయిన వారికి పెద్దగా ఉపశమనం ఉండదు. మరోవైపు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులోనూ మధ్యతరగతి వారికి దక్కేది ఏమీ లేదు. ఓ పక్క సొంత ట్యాక్సీలు కడుతూ మరో పక్క వివిధ వస్తువులను తమ పరిధిలో కొంటూ ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చేది వ్యాపారులకు సవ్యంగా సాగడానికి వీరే కారణం. మధ్యతరగతిని టార్గెట్ చేస్తున్న వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. అయినా సరే వీరు మాత్రం మధ్యతరగతిగానే మిగిలిపోతున్నారు. వీరికి ప్రభుత్వాలు అండగా ఉండవు. ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లలు చదువులైనా, వైద్యమైనా వీరి స్వయం కృషితోనే చేసుకోవాలి. ప్రభుత్వాలు ప్రతి పథకానికి పరిమితులు ఇస్తున్నాయి. వాటిని కొంచెం దాటినా వారికి పథకాలు రావడం లేదు. దీనితో వారు తమ కష్టార్జితాన్ని అన్నిటికీ వినియోగించుకుంటూ అలాగే మిగిలిపోతున్నారు. ప్రతి రంగంలో ఖర్చులు పెరిగిపోతున్నా వీరి ఆదాయం మాత్రం పెరగడం లేదు. తమ కష్టాన్ని తమ శ్రమని ఖర్చు పెడుతూ భారంగా బతుకు వేడుస్తున్నారు. 10 ఏళ్ల క్రితం జీతంతో పోలిస్తే ఇప్పుడు జీతం పెద్దగా పెరిగింది లేదు, కానీ ఖర్చులు మాత్రం భారీగా పెరిగాయి. వచ్చే జీతం కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుంది. ఇంటి ఖర్చులతో పాటు మధ్యతరగతి వారికి చదువు ఖర్చు సమస్యగా మారింది. మంచి స్కూలు, కాలేజీలో ఫీజులు భారీగా ఉంటున్నాయి. ఒక మధ్యతరగతి వ్యక్తి తన పిల్లల చదువు కోసం తన జీవితంలో చాలా వరకు ఖర్చు చేస్తున్నాడు. ఇంటి ఖర్చులు, పిల్లల చదువుల తర్వాత ఆరోగ్య ఖర్చులు భారమవుతున్నాయి. పెరుగుతున్న ఖర్చులతో పోలిస్తే ఆదాయం పెరగకపోవడమే వీరి సమస్యకు కారణం. ప్రైవేట్ ఆసుపత్రులు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేరు. ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు వీరికి సరిగ్గా వర్తించవు. దీంతో వారి సంపాదనలో ఎక్కువ భాగం ఆసుపత్రులకే వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నారు. ఒక మధ్యతరగతి పౌరుడు ఇల్లు కట్టుకోవడం భారంగా మారుతుంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. కానీ సామాన్యుడికి, ముఖ్యంగా మధ్యతరగతికి అది అందని కలగానే మిగిలిపోతుంది. గతంలో దిగువ తరగతి, మధ్యతరగతి, ఉన్నతి వర్గం అంటూ వివిధ పథకాలు అమలయ్యేవి. కానీ ఇప్పుడు దిగువ మధ్యతరగతి వారికే పథకాలు దక్కుతున్నాయి. ఉన్నత వర్గం ఎలాగో తమ సమస్యలను తాము పరిష్కరించుకోగలరు. కానీ మధ్యతరగతి బతుకులే ఎటు కాకుండా పోతున్నాయి. ఒక ఇల్లు తీసుకొని, అది కూడా లోన్లో తీసుకొని జీవితాంతం ఈఎంఐలు కట్టుకోవడానికి సరిపోతుంది. 60 ఏళ్ళు కష్టపడి రిటైర్ అయ్యాక చూస్తే ఆ ఇల్లు తప్ప ఏమీ కనిపించదు. కొందరికి అది ఉండదు. అందుకే ప్రభుత్వ విధానాలు మారాలి. మధ్యతరగతి బతుకులకు బాసటగా ఉండాలి. వారికి అవసరమైన పథకాలు అందించాలి. వీరి ప్రభుత్వమే అన్నీ చేయాలని, ప్రభుత్వం నుంచే అన్నీ కావాలని కోరారు. తమ కష్టాన్ని కాస్త సాయం చేస్తే చాలు అనుకుంటున్నారు. కనీసం అది చేయకుండా ప్రభుత్వాలు ఎందుకు? మధ్యతరగతిని మరింత ఆదరిస్తేనే దేశమైనా, రాష్ట్రాలైనా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా ఆలోచన చేయాల్సిన బాధ్యత, అమలు చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాల మీదే ఉంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.